ఈరోజు అర్లీ మార్నింగ్ 5కే లేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఈరోజు మా పాప స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ డే ఉంది చిన్నపిల్లలకి. అందుకోసం వెళ్ళాలి పేరెంట్స్ అని చెప్తే ముందుగానే లేచి ఇడ్లీ రైస్ అన్నీ ప్రిపేర్ చేసేసాను. మళ్ళీ ఆకలేస్తుందని చెప్పి 2 ఇడ్లీ కూడా తినేసాను. పాపకేమో చిన్న పాపకేమో బాక్స్ ప్యాక్ చేశాను, ఎందుకంటే మళ్ళీ ఈవెంట్ మధ్యలో ఏడుస్తుంది అని చెప్పి. మా బాబయ్య గారు రేష్మికగా ఎందుకురా ఎక్కడికి వెళ్తున్నారా అక్కడ డ్రాప్ చేయడానికి వెళ్తుంది. చిన్న బ్యాగ్ వేసుకుందంట. ఈరోజు స్పోర్ట్స్ డే కాబట్టి చిన్న బ్యాగ్ వేసుకుంది. దాంట్లో వాటర్ బాటిల్ కొంచెం చిన్న స్నాక్స్ బాక్స్ మాత్రమే ఉంది. బస్సుకి టైం అయిపోయిందని పడిపోయింది. బస్సుకి రోజు లేట్గా వెళ్తుంది. 6:55 అయిపోయింది. ఈ పాటికి బస్సు వచ్చేసి ఉంటుంది అనమాట. అందుకే పరుగు వెళ్తుంది. ఆ ముందు చూశారు కదా, ఇక్కడ అన్నీ ఆఫ్రా కంపెనీవి ఆఫర్స్ పెట్టారు, అది మళ్ళీ చూపిస్తాను. బస్సు అయితే రాలేదంట, వెళ్తున్నాము. అమ్మ బస్సు రాలేదండి, అప్పుడే వచ్చి ఆగింది అక్కడ. బస్సులన్నీ సేమ్ ఒకే కలర్లో ఉంటాయి, ముందు మాత్రమే బోర్డు ఉంటుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుద్ది అనమాట పిల్లలకి. మా పాప చదివేది వుడ్లెమ్ పార్క్ స్కూల్లో చదువుద్ది. మా బిల్డింగ్లోనే ఒక 15 to 20 మెంబర్స్ ఉంటారు ఈ స్కూల్లో చదివే వాళ్ళు. స్కూల్ బాగుంటుంది, అలాగే స్టడీస్ కూడా చాలా బాగుంటాయని చెప్పారు. ఇదే ఫస్ట్ టైం అనమాట. అంతకుముందు జెమ్స్ లెగసీలో చదివేది, ఇప్పుడు మార్చాము ఎందుకంటే దగ్గరగా ఉంటుందని చెప్పి. సరే దగ్గరగానే ఇల్లు కూడా తీసేసుకున్నాము. ఎందుకు అంటే మళ్ళీ పాపని పికప్ చేసుకోవచ్చులే, బస్ ట్రాన్స్పోర్టేషన్ మిగులుద్ది అని చెప్పి. కానీ అలా లేదు, ఎందుకంటే అసలు దుబాయ్లో ఎండలో నడవలేమన్నమాట. అందుకే మళ్ళీ బస్కే వేసేసాము. ఈ బస్సు అయితే కాసేపు ఆగి 7కి అలా బయలుదేరుతుంది. అది నాకు నచ్చిందనమాట. ఇంకా అంతకుముందు అయితే అలా వెళ్ళిపోతూ ఉంటాయి, ఆగను కూడా ఆగవు. ఇక్కడ 2 days నుంచి సేల్ నడుస్తుంది ఆఫ్రా కంపెనీ వాళ్ళది. ఇది మిడిల్ ఆఫ్ ద మాల్లో పెట్టారు, మేము ఉండేది మాల్లో కాబట్టి. అవన్నీ ఇంకా కిందకి రాగానే ఏమో చాలా బాగా పెట్టారు అనుకున్నాను. నేను కూడా చూశాను, అన్నీ చూశాను. మనం తీసుకొని ఎక్కడ పెట్టుకుంటాం, మనది ఉండేదే కొంచెం చిన్న ప్లేస్ కదా, అందుకే ఏది కొనుక్కోలేదు. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో అయితే తీస్తున్నాను. నాకు ఇందులో నచ్చింది అక్కడ లాస్ట్లో ఉంటుంది చిన్న పింక్ది రైస్ కుక్కర్ అనమాట. చాలా బుడ్డిగా భలే అందంగా ఉంది. ఇదిగోండి, ఇది అది 32 AED అంట. బాగుంది కదా, 1/2 లీటరు, చాలా బాగా. మా వెనకాల అవన్నీ ఆఫర్ అనమాట, ఆఫర్లు పెట్టారు కదమ్మా రేష్మిక. ఏం పెట్టారు? ఇప్పుడు వెళ్ళి మేము రెడీ అయ్యి అక్క వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి కదమ్మా. ఈరోజు స్పోర్ట్స్ డే ఉంది, సో అందుకని స్కూల్కి వెళ్తాను అనమాట. ఇది ఇక్కడ క్లినిక్ హాస్పిటల్ అనమాట కదండి. ఫైనల్గా అయితే రెడీ అయిపోయాము వెళ్ళడానికి. మా హస్బెండ్ కూడా క్యారేజ్ కట్టేశాను అనమాట. మా పాపని కూడా రెడీ చేసేసాను. మా హస్బెండ్ మమ్మల్ని డ్రాప్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మేమేమో స్కూల్లో ఫంక్షన్కి అటెండ్ అవుతాము. యాక్చువల్గా నేను రానని చెప్పాను, కానీ భవ్యమ్మ పాపం ఏడుస్తూ కూర్చొంది నైట్ అంతా. ఎందుకంటే చిన్నపిల్లతో వెళ్ళాలంటే అది ఇంకొక పెద్ద టాస్క్ అన్నమాట. అందుకే ఇంకా మా చిన్ని సార్లే ఎల్లు, ఏమవుద్ది అందరు పేరెంట్స్ వస్తారు కదా అని చెప్తే, ఎలాగో నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, సో వాళ్ళని కూడా మీట్ అయినట్టు ఉంటుందని చెప్పి ఇంకా సర్లే వెళ్దామని చెప్పి మార్నింగే వెళ్ళిపోతున్నాము. మరి చూడాలి ఈవెంట్ ఎలా జరుగుద్దో ఏంటో అని. పాపం మా చిన్న పాప అనుకుంటుంది మేము బీచ్కి వెళ్తున్నాము అని, సూపర్ ఎక్సైటెడ్గా ఉందన్నమాట. అందుకే చాలా హ్యాపీగా ఉంది. ఆమెకు తెలియదు అన్నమాట స్కూల్కి వెళ్తున్నానంటే అక్కడ బీచ్ ఉంటుంది, బీచ్లో ఆడుకోవచ్చు అని అనుకుంటుంది. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఇంకొక అతను పనిచేస్తాడు కదా, అకౌంటెంట్ అనమాట. అతను కూడా పిక్ చేసుకోవాలి అతన్ని అని చెప్పారు. సో వెళ్ళేదారిలో అతను కూడా పిక్ చేసుకొని మమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతారు. ఏం చేస్తుంది మీకు పాప? అక్క దగ్గరికి వెళ్తుందా? మూన్ కడిగినా? మూన్ కడితే మూన్ ఏం చెప్పుద్ది? అవునా, చెప్తా. మూను మూను ఎక్కడికి వెళ్తున్నా అని అడుగుతా, ఓకేనా? సన్న, అది మూన్ కాదా? అవునా, కాదా? సన్న మూన్ దగ్గరికి వెళ్తున్నాడా?
మూను ఎందుకు వెళ్తున్నావు సన్ దగ్గరికి అడిగే నాకు ఆన్సర్ చెప్పలే నువ్వు చెప్పు మిక పాప బీచ్కి వెళ్ళాలా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మరి అక్క అక్కడ వద్దా 2 పావురాలు ఉన్నాయి అక్కడ అమ్మో. ఎగిరిపోయాయా ఆహా. మా పాప చదివే స్కూలు మా ఇంటి దగ్గర నుంచి 1.5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సో వుడ్లెం పాస్ స్కూల్ అనమాట. ఇది ఒకటి దుబాయ్లో ఒక బ్రాంచ్ ఉంది, ఇంకొక బ్రాంచ్ వచ్చేసి అజ్మన్లో ఉంది. అజ్మన్ ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది. అక్కడ మీకు కనిపిస్తుంది కదా గ్రే కలర్ బిల్డింగు, అదే అనమాట వుడ్లెం పాస్ స్కూలు. స్టడీస్ కూడా చాలా బాగానే చెప్తారు. ఇదే ఫస్ట్ టైం అనమాట, ఈ ఇయరే ఫస్ట్ టైం గ్రేడ్ 1కి వేసాము. ఈ స్కూల్కి KHDA నుంచి కూడా రేటింగ్ బాగానే ఉంది, నాట్ బ్యాడ్ అనమాట. సో రీజనబుల్ ప్రైజు మన ఇండియన్స్కి.